శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మహిళలు సాయంకాలము 8 తర్వాత స్నానం చేయవచ్చా, తలస్నానం చేయవచ్చా అని ప్రశ్న. అంటే మహిళలు ఎప్పుడైనా సాయంకాలము 6 గంటల తర్వాత స్నానం చేసేటువంటిది సాంప్రదాయం కాదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉద్యోగానికి పోయి వస్తున్నాం కదా, మాకు కుదరలేదు, మేము 8కి చేస్తాము అంటే అది చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే చెరుచుకున్నట్టు అనేటువంటిది తెలియజేసుకోవాలి. స్నానం ఎందుకు చేస్తాం? ఆరోగ్యదాయకం, అనుకూలించటానికి, శరీరము యొక్క నలత పోవటానికి, రుగ్మతలు పోగొట్టుకోవటానికి. మనము స్నానం ఎప్పుడైనా సాయంకాలము 6 గంటల లోపు చేయవచ్చును. అది పురుషుడైనా స్త్రీ అయినా. ఒకవేళ పురుషుడు రాత్రి పూట చేయవచ్చు అనేటువంటి సందర్భాన్ని బట్టి చేయవచ్చును, పురుషుడికి ఆ ఎగ్జంప్షన్ లేదు. ఆడవాళ్ళైతే మాత్రం తలస్నానము రాత్రిపూట 8 గంటలకు, 7:30, 6 తర్వాత, సంధ్యా సమయము తర్వాత, చంద్రుడు ఉదయించినప్పుడు చెయ్యరాదు. ఎందుకు చేయరాదు? ఏమిటి అంటే చంద్రుడు చల్లని యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు, మనఃకారకుడు. మనస్సులో లేనిపోని అన్నీ కూడా కొంచెము కకావికలముగా చెలరేగటానికి ఇది ఏర్పడుతుంది. అందుకే ఎప్పుడైనా స్త్రీ రాత్రిపూట స్నానం అనేటువంటిది చెయ్యదు, మళ్ళీ ఉదయాన్నే చెయ్యాలి స్నానం అనేటువంటిది. ఆడవాళ్ళు పైగా ఇక్కడ ఏమన్నారు? వివాహమైనటువంటి స్త్రీలు అనేటువంటిది. అందుకని అలా రాత్రిపూట చేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు, మనస్సుకు మంచిది కాదు, వాళ్ళ శరీరానికి మంచిది కాదు తలస్నానము అనేటువంటిది. ఇక్కడ ఎక్కడైనా పోకూడనటువంటి చోటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత మనం స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదు. కాబట్టి అప్పుడు ఎగ్జంప్షన్ ఉంది. అంటే కారణం ఏమిటి అనేటువంటిది ఉంటుంది. ఏ కారణం చేత చేస్తున్నారు అనేటువంటిది మనం ముఖ్యంగా చూడాలి ఇక్కడ. అలా ఎవరింటికన్నా పోకూడని చోటికి మనం తప్పనిసరి వెళ్ళాము. ఇంటికి రాగానే బయట స్నానము చేసి శుభ్రంగా తలస్నానం చేసి, అది రాత్రి 10 అయినా, 11 అయినా, 9 అయినా, 8 అయినా సమయముతో సంబంధం లేదు, రావాలి లోపలికి కాబట్టి మన ఇంటికి. అలా మనం స్నానం చేసి ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా, ఆడవాళ్ళైనా చేసి లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అటువంటి సమయాల్లో చేయవచ్చు. కానీ నేను ఉద్యోగానికి పోయి వస్తున్నాను కాబట్టి రోజు నేను రాత్రి 9 గంటలకు చేస్తాను అంటే అది ఆ ఇంటికి మంచిది కాదు. ఇంటి ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు. ఆ దీపము, వెలుగు అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఆరోగ్యవంతమైనటువంటి వెలుగు, ఆరోగ్యవంతమైనటువంటి యోగము ఉండాలి. అటువంటిది ఇంటి ఇల్లాలు. మీరు బాగా గమనించండి, ఇల్లు పురుషుడు ఒకవేళ జ్వరం వచ్చి పడుకున్నా ఇల్లు నడుస్తుంది, ముందుకు వెళుతుంది. కానీ ఇంటి ఇల్లాలు గనక ఒక్కరోజు చేత కాలేదు అని పడుకుంటే ఆ పిల్లలకు కానీ ఇంటి యజమానికి కానీ ఏమీ తోచదు. వెంటనే మనకు హోటళ్ళు గుర్తొస్తాయి. ఆ పాత్రలన్నీ అట్లాగే ఉంటాయి. ఇల్లు ఊడ్చడం, ఇల్లంతా అస్తవ్యస్తం అవుతుంది. ఒక రోజుకే అస్తవ్యస్తం అయిపోతుంది. ఇంటి ఇల్లాలు కనుక ఒక్క పూట చేత కాలేదు అని పడుకుంటే ఆ పరిస్థితి వర్ణనాతీతం. ఏం చెప్పలేము. వాడికి ఉద్యోగానికి పోలేడు, నేను పోవాలంటాడు, తిక్కబట్టినట్టు ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత 10 సార్లు ఫోన్ చేస్తాడు ఎట్లుందని. కానీ ఆమెకు చేత కాలేదు, అయ్యో లీవ్ పెట్టుకొని ఉంటే బాగుండు నేను అనిపిస్తుంది, కుదరదు, అక్కడ లీవ్ ఇవ్వరు, అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. అదే పురుషుడు పడుకుంటే స్త్రీ ఏమాత్రము ఇబ్బంది లేకుండా సర్వము సహా అతను బాగున్నట్టుగానే నడిపించగలిగినటువంటి సామర్థ్యము ఉన్నది. అందుకే కోటాను కోట్ల బిల్డింగులు వస్తూ ఉన్న భూమాత యొక్క గుండెలను అరిసేట్టుగా మనము మామూలుగా ఇవి గుణపాలేసి గుద్దుతూ ఉండినా ఆమె కృంగిపోతుందా? లేదు. ఒక్కసారిగా ఆకాశము నేను ఇస్తున్నాను వర్షాన్ని అనేటప్పటికీ డబడబడబడమా పెళ్ళపెళ్ళ శబ్దాలు వస్తాయి. ఎందుకంటే నేను వర్షాన్ని ఇస్తున్నాను అని. పురుషుడు ఎక్కడైనా కొంచెమన్నా నా వల్లనే అంతా జరుగుతోంది మీరు అని అంటాడేమో కానీ నేను సహనముగా లేకపోతే ఇంత ఉంటుందా అని ఏ స్త్రీ కూడా తొందరపడి మాట అనదు, అనాలని చూడదు. అంతే నిబద్ధతతో ఉంటుంది. కాబట్టి అందుకని ఆడవాళ్ళు రాత్రిపూట స్నానం చెయ్యరాదు, జాగ్రత్తగా ఇది తెలుసుకుంటారని తెలియజేస్తూ
జయోస్తు.